బాగా నిర్ణయం తీసుకొని ఇలాంటి చర్చ లేకుండా ఇలాంటి ఒక దీనిపైన అభిప్రాయ సేకరణ లేకుండా స్టేక్ హోల్డర్స్ హైదరాబాద్ నగరంలో దగ్గర కోటి జనాభా ఉన్నటి ఇంత పెద్ద నగరంలో ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు ఇలాంటి అభిప్రాయ సేకరణ లేకుండా ఇలాంటి చర్చ లేకుండా ఒంటెత్తు పోకడలతో అధికార మదంతో అధికార అహంకారంతో మరి ఈరోజు ఈ యొక్క నియంత్రిత పోకడలతో రాజరిక పోకడలతో తీసుకునే నిర్ణయంగానే ఈ నిర్ణయం మనం భావిస్తా ఉన్నాం. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో జిల్లాలు చేసుకున్నాం, మండలాలు చేసుకున్నాం, మున్సిపాలిటీలు చేసుకున్నాం, మున్సిపల్ కార్పొరేషన్లు చేసుకున్నాం. అప్పుడు ప్రతి సందర్భంలో కూడా ప్రజాభిప్రాయ సేకరణతో పాటు ప్రజాప్రతినిధులను వారి కాన్ఫిడెంట్లు తీసుకొని వారి యొక్క అభిప్రాయాలు తీసుకొని ఈ యొక్క నిర్ణయాలు తీసుకొని చక్కగా సుపరిపాలన అందించినటువంటి చరిత్ర మా పార్టీది, మా కేసీఆర్ గారిది, మా నాయకత్వం ఉంది. కానీ ఈరోజు అలా కాకుండా కేవలం స్వలాభం కోసం సొంత లాభాల కోసం నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పోతాం అన్నది. కాబట్టి డెఫినెట్గా దీనిపైన అన్ని రకాలుగా పోరాటం చేస్తానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. న్యాయ పోరాటం కూడా సంసిద్ధం అవుతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.